మందే ఇదంతా మందంటే మనది కాదు, రవితేజ గారిది. అదే ఏఆర్టీ సినిమాస్ గురించి మాట్లాడుతున్నా. ఇది వనస్థలిపురంలో ఉన్న తత్వమాల్లో 4th ఫ్లోర్లో ఉంటుంది. సో ఇది రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. ఈ వీడియో అప్పుడు తీసుకున్నది, బట్ చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల. సో అదనమాట దీని గురించి. అండ్ మేము సినిమాకి వచ్చామన్నమాట. ఏఆర్టీ సినిమాస్ కొత్తగా ఓపెన్ అయిందంటే ఇక్కడ ఏ సినిమాకి వచ్చామంటే సార్ మేడం అనే సినిమాకి, విజయ్ సేతుపతి గారిది, నిత్య మీనన్ గారిది. అంటే ఇది దాదాపు ఒక 2 నెలల క్రితం సినిమా. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వీడియో. సో మనం అట్లా 4th ఫ్లోర్కి ఎంట్రీ అవ్వంగానే ఇక్కడ ఒక వాల్ ఉంటుంది. వాల్ మీద రవితేజ గారు మూవీ పోస్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. రవితేజ గారు ఫేమస్ డైలాగ్స్, అలాగే ఫేమస్ మూవీ పోస్టర్స్ అన్నీ ఉంటాయి. ఈ వాల్ మాత్రం ఏఆర్టీ సినిమాస్కి ఒక మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది సెల్ఫీలు, ఫొటోస్ అందరూ దిగుతున్నారు. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. పక్కనే ఏఆర్టీ సినిమా పెద్ద లోగో ఉంటుంది. అండ్ లిఫ్ట్ పక్కన మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాగ్ ఆడియో, డాల్బీ అట్మాస్, క్యూబ్, ఇవన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయన్నమాట ఈ ఏఆర్టీ సినిమాస్లో. అండ్ లిఫ్ట్కి చూసుకున్నట్టయితే రవితేజ గారి ఫోటో, కిక్కు ప్రార్థరస్తూ ఇట్లా అన్నీ రాసి ఉంటాయి అనమాట. ఈ థియేటర్లో మనం ఎక్కడ చూసినా రవితేజ గారు మూవీ డైలాగ్స్ రిఫరెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ సీటింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ పక్కనే ఇదంతా ఇంటర్వెల్ సెక్షన్ మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ వాల్స్ మీద ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఎల్ఈడి స్క్రీన్ మీద రవితేజ గారి గురించి అండ్ ఏఆర్టీ సినిమాస్ గురించి కూడా ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ పక్కన ఇక్కడ కాఫీ షాప్, టీ షాపు, ఐస్ క్రీమ్ షాపు, క్యాడ్బరీ డైరీ మిల్క్ షాపు, ఇట్లా రకరకాల స్టోర్లు అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి సపరేట్ సెక్షన్ ఉన్న స్టోర్స్ మనం ఏ థియేటర్లో చూడలేదు ఇప్పటి వరకు. ఏఆర్టీ సినిమాస్కి అదే అనమాట స్పెషల్. ఇంకా స్నాక్స్ విషయానికి వచ్చేస్తే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళేది 5th స్క్రీన్ అనమాట. 6th స్క్రీన్లో మనకు ఎపిక్ లార్జ్ స్క్రీన్ ఉంటుంది. అది తెలంగాణలో ఫస్ట్ స్క్రీన్ అనమాట. మన హైదరాబాద్లో చాలా మంది హీరోస్ అయితే థియేటర్లు కడుతున్నారు. ఫస్ట్ మహేష్ బాబు గారిది ఉంది ఏఎంబి సినిమాస్ అనేది. దాని తర్వాత అల్లు అర్జున్ గారిది AAA సినిమాస్ అమీర్పేటలో ఉంటుంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారిది మహబూబ్నగర్లో ఉంటుంది ఏవిడి సినిమాస్. దాని తర్వాత నెక్స్ట్ రవితేజ గారిది ఇక్కడ వనస్థలపురంలో ఉందన్నమాట ఏఆర్టీ సినిమాస్. మన షో టైం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే మూవీ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఈ థియేటర్ అంబియన్స్ కానీ, సీటింగ్ క్వాలిటీ కానీ, అండ్ స్క్రీన్ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది. మాకైతే నచ్చింది. మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఏఆర్టీ సినిమాస్ గురించి, అలాగే రవితేజ గారి గురించి ఒక ఏవి లాగా ప్లే చేశారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రవితేజ గారి యానిమేషన్ ఫొటోస్ అన్నీ వస్తున్నాయి ఏఆర్టీ సినిమాస్ గురించి. సో దాని తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదనమాట ఏఆర్టీ సినిమాస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్. అలాగే మన ఛానల్లో అల్లు అర్జున్ గారి థియేటర్ గురించి కూడా ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి AAA సినిమాస్ గురించి. థ్యాంక్ యూ, బాయ్.